మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే ఈ దాడులకు కౌంటర్గా పాకిస్తాన్ భారత్లోని కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. పాక్ నుంచి దూసుకొచ్చిన దాదాపు 600 డ్రోన్లను సమర్థవంతంగా నేలకూల్చినట్లుగా భారత రక్షణ శాఖ పేర్కొంది. అయితే ఈ డ్రోన్లు టర్కీ దేశం పాకిస్తాన్కు సరఫరా చేసింది. దీంతో టర్కీపై భారత్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ టర్కీ నినాదం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. టర్కీ ఉత్పత్తులను భారత్లో బ్యాన్ చేయాలని పలు వ్యాపార సంఘాలు తీర్మానించాయి. అంతేకాక పకడ్బందీగా అమలు చేశాయి. అటు భారత్ ఉత్పత్తులను కూడా టర్కీకు ఎగుమతి కాకుండా నిలిపివేశాయి. ఈ క్రమంలో టర్కీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో బాయ్కాట్ టర్కీ ప్రారంభించిన 2 రోజులకే టర్కీ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాక మేక్ ఇన్ ఇండియా, ఏవియేషన్, మెట్రో రైలు తదితర రంగాల్లో టర్కీకి చెందిన పలు కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేసేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో టర్కీ తలపట్టుకుంది. పాకిస్తాన్కు సాయం చేసి పెద్ద తప్పు చేశామని అనుకుంటోంది. అంతేకాక టర్కీ బ్రాండ్లను సైతం నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో టర్కీ తయారు చేసే వస్త్రాలను ప్రముఖ రిటైల్ సంస్థలు నిలిపివేశాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్కు సాయం చేసిన టర్కీకి మరో రూపంలోనూ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఆఖరికి టర్కీలో పెళ్లిళ్లు కూడా ఆగిపోయినట్లుగా సమాచారం. 2024లో టర్కీలో భారతీయ వివాహాల సంఖ్య 50గా ఉంది. టర్కీలో భారతీయులు వివాహాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పెళ్లిళ్ల ద్వారా ఏటా టర్కీకి $140 మిలియన్ ఆదాయం సమకూరుతోంది. అయితే ఇప్పుడు బాయ్కాట్ టర్కీ నినాదంతో అక్కడి వివాహాలు నిలిచిపోయాయి. దీంతో టర్కీకి $1 మిలియన్ లాస్గా చెప్పవచ్చు. అంతేకాక టర్కీకి చెందిన సెల్బీ అనే విమానయాన సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ ఉపసంహరించుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్ విలువకు బాగానే దెబ్బపడింది. భారతీయ విమానాశ్రయాల్లో సరుకుల రవాణాతో పాటు ఇతర కార్గో సేవల్ని అందించిన ఈ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని భారత్ తాజాగా రద్దు చేసుకుంది. ఈ సమయంలోనే అదానీ సంస్థ సైతం సెల్బీతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఈ సంస్థకు చెందిన షేర్లు తీవ్రంగా పడిపోయాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.